హాయ్ నమస్తే అండి. నేను మీ శ్రీ పల్లవి బొటిక్ అండ్ శారీ సెంటర్ నుంచి అండి. ఈరోజు వీడియో అయితే ఒక బిజినెస్ ఉమెన్ కష్టాలు. దీనికి ఏం టైటిల్ ఇవ్వాలో తెలియదు. ఎవరైనా బిజినెస్ అంటే చాలా సింపుల్ అనుకుంటారండి. అదేమంత ఈజీ అయితే కాదు. ఇప్పుడు ఆల్రెడీ నేను బొటిక్ శారీస్ సేల్ చేస్తున్నాను, అన్నీ మీకు తెలుసు కదా. అట్లాగే ఈ రోజుల్లో కస్టమర్స్ ఎలా ఉన్నారంటే అండి, తీసుకునే వరకు ఒక మాట, ఇచ్చేటప్పుడు ఒక మాట, అలా ఉన్నారండి. పైగా ఇప్పుడు శారీస్ కూడా అండి ఉద్రి పట్టుకెళ్ళిపోతారు. ఉద్రి అంటే మీకు తెలుసా, నెక్స్ట్ మంత్ ఇస్తాము, 10 డేస్లో ఇస్తాము, లేదా మరుసటి రోజు ఇస్తామని తీసుకుంటారండి హ్యాపీగా. తీసుకునేటప్పుడు ఉన్న హ్యాపీనెస్ తిరిగి కట్టేటప్పుడు ఉండట్లేదండి. మీకు కూడా ఇలాంటి వాళ్ళు ఎదురయ్యారా? స్టిచ్చింగ్లో కూడా అంతేనండి. కుట్టించుకునేటప్పుడు ఎంత రేట్ అయినా పర్వాలేదు అంటారు. తీరా కుట్టించుకున్న తర్వాత అక్కడ బాగోలేదు, ఇక్కడ బాగోలేదు, అంత రేటు, మీరు రేట్ ఎక్కువ అని అంటారండి. నిజంగా మీకు కూడా ఇలాంటి కస్టమర్స్ ఎదురయ్యారండి? కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ రోజుల్లో బిజినెస్ చేసేవాళ్ళు ఎవరికైనా కానీ ఒక సజెషన్ అయితే ఇస్తున్నానండి. దయచేసి ఎంత తెలిసిన వాళ్ళకైనా కానీ తర్వాత ఇస్తాం, మళ్ళీ ఇస్తామంటే అలాగా ఏవి కూడా ఇవ్వద్దండి. కుట్టించుకున్న జాకెట్లు కానీ లేకపోతే శారీస్ కానీ ఏవి కూడా అవి మళ్ళీ ఇస్తానంటే ఇవ్వకండి. మ్యాక్సిమం 1 వీక్ అంటారు, కానీ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయరు, మనుషుల అడ్రస్ ఉండరు. 1కి 2 సార్లు చేస్తే మేము ఊరోళ్ళు వెళ్ళిపోతామా, ఇట్లా డైలాగ్స్ వస్తాయండి. తీసుకునేటప్పుడు ఉన్న శ్రద్ధ కట్టేటప్పుడు ఉండదండి. అలాంటప్పుడు ఎందుకు తీసుకుంటారో ఏమో నాకైతే అర్థం కాదు. మనకు కూడా ఊరినే రావు కాదు కదండి. మనం పేమెంట్ చేసి తెచ్చుకోవాలి. ఆల్రెడీ మనకెవరు ఇవ్వరు కుద్రీలు. అవునంటారా కాదంటారా? నిజంగా కొంతమంది మనకి ఏదో ఊరినే వచ్చేసి నేను 100కి ఇవ్వు, 50కి ఇవ్వు అని కూరగాయల బారిన ఆడినట్టు ఆడతారండి కొంతమంది అయితే. మనకి ఎవరు ఊరినే రావు కదండి. ఒక చీరకు మ్యాక్సిమం వేసుకుంటే 50 to 100 లోపలే వేసుకోవాలి. ఈ రోజుల్లో అన్నీ ఆన్లైన్లో చూస్తున్నారు, ప్రైజెస్ అందరికీ తెలుస్తుంది. ఎక్కువ మార్జిన్ పెట్టుకుంటా కూడా రాదు కదండి. మనకేదో ఊరినే వచ్చేసినట్టు సగానికి సగం అడుగుతారు కొంతమంది అయితే. ఈ రోజుల్లో బిజినెస్ అంత ఈజీ అయితే ఏమి కాదండి. చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, కష్టాలు నష్టాలు అవన్నీ దాటుకుని ముందుకు వెళ్తేనే లైఫ్ అండి. అవునా కదా? జస్ట్ కామెంట్ చేయండి. అలాగే దయచేసి ఎవరు ఇవాళ ఇస్తాం రేపు ఇస్తామంటే ఇవ్వద్దు.